దేవుని పేరు. యేసుప్రభు వారు రెండవ మాట శిలువ మీద పలికినప్పుడు రెండవ మాట మనం చదువుతున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. మరొకసారి అందరం కలిసి చదువుకున్నాం. అందుకు ఆయన వానితో, నేను నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అని. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమను మీరు పొందకండి దేవా, మీకు నమస్కార సూత్రం చేయించుకున్నాను దేవా. దేవా నీ సులువు మీద పడుతున్న మాటలు నా దేవులో మాటలు నేను మాట్లాడుకోగలరా దేవా? ఏ విధంగా మాట్లాడో నాకు తెలియదు దేవా. అది దేవా ఆనాడు మోషకి ఏదైతే తోడు మీరు మాట్లాడుతూ వచ్చినారో నేను కూడా ఏదైనా నా దేవా నా గొప్ప తెచ్చుకున్నాను కాకుండా ఎవరు నీ నామని మహింపరిచే విధంగా మాట్లాడుతూ మీ సహాయం చేసి పెడుతూ వస్తానని ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన వేసిన అడుగుతున్నాం. నా తండ్రి. యేసుప్రభు వారు శిలువ మీద ఎన్నో మాకు పలికారు కదా, అది ఇద్దరు దొంగల గురించి అనమాట. అయితే లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనము 33వ వచనము ఒకరు చదవండి. యేసుప్రభు గారు శిలువ మీద ఉండినప్పుడు ఆయనతో పాటు కుడివైపునప్పుడు ఎడమవైపు పక్కన ఒక ఇద్దరు దొంగలు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు చేసి వారి శిలువలో అక్కడ దానికి అనుభవిస్తున్నారు. మన యేసుప్రభు గారు ఏంటంటే ఏ తప్పు చేయకుండా కూడా ఆయన వాళ్ళతో పాటు కూడా శిలువ మీద వేలాడేవారు అనమాట. అందుకే మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. అక్కడ నెంబర్ 1 నుండి ఫుట్ నోట్స్లో ఒక ఉంటుంది చదవండి. అప్పుడు అయితే ఆ ఇద్దరు దొంగలు అక్రమం చేశారు కాబట్టి ఆ శిలువలో వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ యేసుప్రభు వారు ఏ అక్రమం చేయలేదు, అతను ఏ పాపం చేయలేదు. తీర్పు తీర్చేవారు కూడా ఇతనిలో ఏ దోషం కూడా లేదని తీర్పు తీర్చారు. కానీ ప్రజలందరే ఆ తీర్పుకి యేసుప్రభుని అప్పగించారు. కాబట్టి ఈ ఇద్దరు దొంగలు కూడా ఆ యొక్క శిలువలో అది అనిపించడానికి వాళ్ళు అర్హులే. కానీ యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేరు కదా. కానీ అయినప్పుడు కూడా మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో మన కోసం ఆయన బలి అయితే వచ్చారు అనమాట. 34వ వచనం చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. అయితే యేసుప్రభు వారు ఆయన్ని అలాగా శిలువలో బలి తన ఇష్టానుసారంగా మాట్లాడి అప్పటికే మన కోసం ఎంతో రక్తం చిందించి ఎన్నో దెబ్బలు నొందుతూ వచ్చాడు కదా. అయినప్పుడు కూడా యేసుప్రభు వారు మన పట్ల ప్రేమ చూపించి జారి చూపించి, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని ప్రజలు ఉన్న దగ్గర అందరూ చెప్తున్నారు. అయితే అక్కడ కొంతమంది ప్రజలు వినవచ్చు, కొంతమంది వినకపోవచ్చు. కానీ పక్కన కుడివైపు ఎడమవైపు ఉన్న ఇద్దరు దొంగలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఖచ్చితంగా వింటారు, ఎందుకంటే పక్కన ఉన్నారు కాబట్టి. అయితే వాళ్ళు విన్నప్పుడు అప్పుడు అందరూ ఒక దొంగ గమనిస్తాడు, ఒక దొంగ గమనించాడు అనమాట. అయితే 35 వచనం మరొకసారి 23:35. దేవుడు అప్పుడు ఆల్రెడీ 34లో చెప్పాడు కదా, వీరు ఏం చేస్తున్నారు వీరు కనుక తండ్రి క్షమించని చెప్పాడు కదా. అయినప్పుడు కూడా అక్కడున్న ప్రజలు, అక్కడున్న అధికారులు కూడా దేవుని మరింతగా ఆయన దెబ్బలు నొందినప్పటికి కూడా ఆయన్ని ఇంకా ఆయన గాయాలు రేపి బాధ పెడుతూ అపహసిస్తూ దూషిస్తూ వచ్చారనమాట. మరణం 36 కూడా చదవండి. అయితే దేవుడు యేసుప్రభు వారు ఆయన అపహసించడమే కాక చేదైన చిరకిస్తారనమాట. అతనికి చేదైన చిరకడం వల్ల ఆయన మరింతగా బాధపెడుతూ వస్తుంటారు అనమాట. అప్పుడు అలానే 39 చదవండి.
అయితే అక్కడ వేలాయిపోయిన పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, అక్కడ ఒక దూత అంటాడు అనమాట. అది కుడివైపు దొంగ, ఎడమైపు దొంగ అది మనకు తెలియదు. కాకపోతే ఒక దొంగ అంటుంటాడు అనమాట, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించుకోవచ్చు కదా అనేసి అక్కడ ఒక దొంగ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు అయితే రెండో వాడు మాట్లాడుతాడు అనమాట. 40 వచనం చదవండి. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అయితే అక్కడ రెండవ దొంగ అంటాడు అనమాట, నీవును నేను కూడా అదే శిక్ష విధులు ఉన్నాం కదా. అక్కడ అతను అభాసించి అతను అంతగా మాట్లాడినప్పుడు కూడా దేవుడు మీరేం చేస్తున్నాడు క్షమించి ప్రభా అని తన తండ్రిని వేడుకుంటున్నాడు కదా, నువ్వు ఇప్పటికైనా ఎరగవా అనేసి రెండవ దొంగ అతను హెచ్చరిస్తున్నాడు అనమాట. హెచ్చరించినప్పుడు కూడా అతను లోపడాడు అనమాట. అప్పుడు 41 చదవండి. మనకేంటి ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. అయితే రెండవ దొంగ అంటాడు అనమాట, మనం అక్రమం చేసిన వారము అనేకమైన పాపం చేసిన వారము ఈ శిలువ మీద వేలబడడానికి మన పాత్రమే, కానీ ఆయన ఏ తప్పుదేం చేయలేదు కదా, ఆయన ఇంకా మన పట్ల ప్రేమ చూపించి జారిపడుతూ వస్తున్నాడు కదా, ఆయన ఎలా ఎందుకు మళ్ళీ అభాసిస్తున్నావు వాళ్ళతో పాటని అక్కడ ఉన్న దొంగ మొదటి దొంగతో చెప్తాడు అనమాట. అయితే 42 చదవండి. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇంకా రెండవ దొంగ ఒకటే అనుకుని తీర్మానం చేసుకుంటుంది అనమాట. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అని చెప్పగానే వెంటనే యేసుప్రభువు వారు ఏం చేస్తారంటే 43వ అధ్యాయం చదవండి. దేవుడు ఏంటంటే ఇంకా ఏమీ ఆలోచించకుండా ఒకటే చెప్పాడు అంతే, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ రెండవ దొంగతో చెప్తాడు అనమాట. ఎందుకంటే దేవుడు అక్కడ ఏం చూశాడంటే, అక్కడ అతనితో పాటు సిలువ వేయబడినప్పటికీ అతనితో పాటు ఇబ్బంది పడినప్పటికి కూడా దేవుడు ఏం చూశాడంటే అతనిలో నా హృదయాన్ని మాత్రమే చూశాడు అనమాట. ఏంటంటే దేవుడు చెప్పాడు కదా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరిని కాక తండ్రి వీరిని క్షమించమని చెప్పాడు కదా. ఆ దొంగ కూడా అతను దేవుని గమనించలేదు, అక్కడ ఉన్న ప్రజలు కూడా దేవుని గమనించలేదు. కానీ ఆ పక్కన ఉన్న రెండవ దొంగ మాత్రం దేవుని గమనించి, ఈయన ఎంత దీనిగా అయినప్పుడు కూడా ప్రజలు ఎందుకు ఎంత ఇష్టపడుతున్నాడు, ప్రజల పట్ల ఎందుకు ఎంత జాలి చూపిస్తున్నాడు, ప్రజల పట్ల ఎందుకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అని అతను గమనించి అప్పటికప్పుడే అతను సరౌండ్ అయ్యి అక్కడ అతను ప్రార్థన కూడా చేసుకుంటాడని కొంతమంది చెప్తుంటారు అనమాట. అక్కడ ప్రార్థన చేసుకుంటాడు, అతని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇంకా దేవుని యొక్క ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకోగానే దేవుడు ఏంటి ఏమీ ఆలోచించలేదు, ఒకటే చూశాను, అతని హృదయాన్ని మాత్రమే పరీక్షించి అతని నీవు నాతో కూడా పరదేశం ఉంటావని చెప్తారు అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఒక పెద్దింటి వారైనా చిన్నవారైనా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, అది జాబ్ బ్రతుకులు ఉన్నా కూడా సరే, మన హృదయం ఏ విధంగా ఉన్నదనిసే మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ఆయన అక్కడి దగ్గర వచ్చినప్పుడు దేవుని మన విషయంలో ఉండేటప్పుడు మన హృదయం దేనికి అనుకూలంగా ఉందా, లేకపోతే దేనికి అనుకూలకరమైన పరిస్థితిలో ఉన్నామా, మనం ఆ హృదయాన్ని మనం పరీక్షించుకోవాలన్నమాట. ఇక్కడ దొంగని దేవుడు ఏంటంటే అతనికి ఏ సిచ్యువేషన్ ఉన్నాడని కాదు, ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడంటే, నీవు నాతో కూడా పరదేశం ఉంటావని. దేవుడు అతను పరిశీలించడం బట్టే కదా నీవు నాతో కూడా పరదేశం ఉంటావు అనేసి. నేను మాట చదివేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, కనీసం ఆ దొంగకి ఆయన రాజ్యంలో ఉండడానికి ఇంకా స్టేట్మెంట్ వస్తుంది, ఇంకా అతను కూడా దేవునితో పాటు ఉంటాడు అనేసి. మనం ఉన్న ఎన్ని రోజులు కూడా దేవునితో ఉంటామో లేదో మనం చెప్పలేము. ఎందుకంటే అంతవరకు ఎవరైతే స్థిరముగా తన హృదయాన్ని కాపాడుకున్న వాడని వాక్యం ఉంటుంది కదా, మన హృదయాన్ని అంతవరకు ఎవరైతే స్థిరముగా కాపాడుకుంటారో వారే దేవుని రాజ్యంలో చూస్తారు, దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు అనమాట. కాబట్టి మనం ఉన్నంత కాలము మన పాపములు ఒప్పుకొని ఆయన యొద్దన పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన అందాన్ని, పైరూపాన్ని, మన ఆస్తులు ఇవేమీ చూడడు. ఎవరైతే విరిగి కలిగిన హృదయంతో ఉంటారో దేవుడు ఆ హృదయాన్ని ప్రేమించి ఆయన కూడా ఆ దొంగను ఎలా అయితే ఆ రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడో మనం కూడా ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. దేవుడు ఇచ్చిన మనం దీవించిన